రావడానికి అవేవి లేకుండా ఈయన కన్క్లూజివ్గా ఇది సూయిసైడే, మర్డర్ కాదు అని ఈ డాక్టరు మీడియాకి ఎలా చెప్తాడు అనే ప్రశ్న చాలామంది వేస్తున్నారు. అంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది. ఎందుకంటే ఈ పూర్ణచంద్ర అనే అబ్బాయికి బీఆర్ఎస్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇతను ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, డబ్బు ఉంది, సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి ప్రతి మర్డర్లో కూడా మర్డర్ చేసిన వాడి ఉండే పవర్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, దాన్ని బట్టే మిగతా వ్యవస్థలు పనిచేస్తాయి. డాక్టర్లు కావచ్చు, అందరూ కూడా. మనం ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి ఎంపీనే డాక్టర్ల మీద కేసు పెట్టాడు కదా ఆయన. డాక్టర్లు నాకు రాంగ్ రిపోర్ట్ ఇచ్చారని. మేము పౌర హక్కుల సంఘంలో అనేక కేసులు చూసాం. రాంగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇచ్చిన డాక్టర్లు చాలామందిని చూశాను నేను. పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్లు జరిగినప్పుడు ఖచ్చితంగా రాంగ్ ఇచ్చేస్తారు వాళ్ళు. పోలీసులకి యాంటీకి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి రేపు పొద్దున పోలీసులు ఇబ్బంది పెట్టగలరు వాళ్ళని. సో ఇలాంటివి అనేకం చూసాం. కాబట్టి ఇది కూడా అలాగా ఉండే ఛాన్స్ ఉంది కదా. వాళ్ళకెందుకు అంత ఆతృత మీడియాతో మాట్లాడినాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది వాళ్ళు మీడియా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. ఇక్కడ మీడియా వెళ్ళి గమ్మునుండదు కదా. మన మీడియా మన వాళ్ళకి ఏంటంటే వ్యూస్ కావాలి. సో వెళ్ళిపోయి వాళ్ళందరినీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ఆ పాపతో సహా అందరినీ పోయి మీడియా అడుగుతుంది కదా. అలాగే వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు తప్ప వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టలేదు. అంతవరకు ఒక పాయింట్ అయితే. అడిగినా కూడా వాళ్ళు ఎందుకు చెప్పాలి అనేది రెండో పాయింట్. వాళ్ళు ఏం చెప్పాలి, బాబు ఇది మీకు మీడియాకి మేము చెప్పలేము, మేము పోలీసులకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తాము, కోర్టుకి సబ్మిట్ చేస్తాము, ఏమన్నా అడిగితే కోర్టులో సాక్ష్యం చెప్తాము, ఇంతవరకే మా బాధ్యత, మేము మీడియాకి చెప్పకూడదు అనేది వాళ్ళు చెప్పుండాలి. ఒకవేళ అప్పుడు కూడా సమస్య ఏమంటే వాళ్ళు ఎందుకు మీడియాకి చెప్పలేదు. సో వాళ్ళు ఆత్మహత్య అయితే చెప్పేవాళ్ళు కదా ఆత్మహత్య అని అనే చర్చ అప్పుడు కూడా రావచ్చు. అందుకోసం కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఫైండింగ్స్ అది కూడా వాళ్ళు చెప్పారు. ఇది కంప్లీట్ కాదు, ఇప్పటివరకు మాకున్న ప్రాథమికంగా మాకున్న ఇది అనేదే చెప్పారు తప్ప వాళ్ళు ఇది కన్క్లూజివ్ ఆత్మహత్య చేసుకుంది, హత్య లేదు అని చెప్పలేదు. ఇప్పుడున్న సాక్ష్యం ప్రకారం ఆమెకు ఆత్మహత్య చేసుకునే దానికే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి తప్ప హత్య అని చెప్పడానికి నేను ఇందాక 7 ఎలిమెంట్లు చెప్పాను కదా, ఈ 7 ఎలిమెంట్లే ఆధారం లేదని చెప్పారు. ఈవెన్ వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఇది హత్య అని చెప్పట్లేదు. ఆత్మహత్య ఇంత పని చేస్తుందని మేము ఊహించుకోలేదనే మాట్లాడుతున్నారు తప్ప ఇది హత్య చేశాడని చెప్పట్లేదు. కాబట్టి ఆ అబ్బాయి కూడా ఇది హత్య ఆత్మహత్య అనే చర్చ లేకుండా బలవన్మరణం అనే పేరుతోనే ఆ అబ్బాయి కూడా మాట్లాడాడు 5 పేజీల లెటర్లో. సో ఓవరాల్గా ఏంటంటే ఇది ఆత్మహత్య అనేది ఇప్పటి వరకు ఉన్నది. పోలీసులు దీని మీద ఇంకా చేయొచ్చు. ఒక్కోసారి అందరికీ ఆత్మహత్య అనిపించే విధంగా జరిగి తర్వాత హత్య అని తేలిన కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి మనమైతే నిర్ధారించేదానికి మన దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేదు. మనం పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మాట్లాడే పరిస్థితి తప్ప మనం డాక్టర్లు కాదు, మనం పోలీసులు కాదు, మనం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కాదు. వాళ్ళు ఫైనల్గా తేల్చాలి. ఇప్పటివరకు అందుతున్న మనకు వివిధ సోర్సులను బట్టి చూస్తే ఇది ఆత్మహత్యగానే మనకు అర్థమవుతుంది. ఆ అమ్మాయిలో ఒక ఒంటరితనం, ఒక వేదన కావచ్చు, ఒక సంక్షోభం కావచ్చు అమ్మాయిలో ఉంది. ఆ అమ్మాయి తన రిలేషన్షిప్స్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. 2 సార్లు భర్తలతో విడాకులు తీసుకుంది. 3వసారి ఇతనితో 5 ఏళ్ళుగా ఉంటుంది. ఇతనితో కూడా ఇబ్బందులు ఉన్నాయి. తల్లిదండ్రులతో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ఉద్యమానికి అంకితమైన భార్యాభర్తలు. దానివల్ల పాపం మీద వాళ్ళు ఫోకస్ చేయలేకపోయారు. సో ఈ నేపథ్యంలో ఆ అమ్మాయికి తల్లిదండ్రుల వైపు నుంచి, ఇటు తన పార్ట్నర్స్ వైపు నుంచి ఇబ్బందులు ఉన్నాయి. కెరీర్లో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇవాళ ఉన్న ప్రెజర్ మనకు తెలుసు. ఛానల్లో పనిచేయాలంటే ఎంతో ముఖ్యంగా అమ్మాయిలకి చాలా ప్రెజర్ ఉంటుంది రకరకాలుగా. సో ఆ ప్రెజర్ అంతా కూడా ఈ అమ్మాయి మీద ఉండొచ్చు. ఈ అమ్మాయి మొన్ననే అరుణాచలం వెళ్ళి ఒక యోగా చేస్తున్న భంగిమలో ఫోటో షేర్ చేసింది. దాని కింద క్వైట్ ద మైండ్ అండ్ ద సోల్ విల్ స్పీక్ బుద్ధ అనే కొటేషన్ పెట్టింది. సో అంటే నీ మైండ్ నేను కామ్గా ఉంచుకుంటే నీ ఆత్మ నీతో మాట్లాడుతుంది అని. నిజానికి ఇది బుద్ధుడు చెప్పలేదు, నేను దీని మీద మళ్ళీ చూశాను. ఇది ఎవరో ఇవాళ మోడర్న్ కొటేషన్, ఇది బుద్ధుడు చెప్పిన పాత కొటేషన్ ఏం కాదు. కానీ ఈ మధ్య చాలామంది ఏంటంటే మోడర్న్ కొటేషన్లు బుద్ధిస్ట్ ఫిలాసఫీ బేస్ చేసుకొని వీళ్ళే కొటేషన్ పెట్టి బుద్ధ అని పెడుతున్నారు. అలాగా ఇది. కాకపోతే బుద్ధుడు కూడా ఏం చెప్తారంటే నీ మైండ్ని కామ్ చేసుకో, కామింగ్ ద మైండ్ టు గెయిన్ ఇన్సైట్ అనేది బుద్ధుడు కూడా చెప్పాడు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం అంటే మైండ్ఫుల్నెస్ కావచ్చు, లేకపోతే ఇన్నర్ స్టిల్నెస్ అంటారు, ఇన్నర్ స్టిల్నెస్ని ఉంచుకోవడం. ధ్యానంలో కూడా అదే ఇంపార్టెంట్ అని చెప్తారు. అట్లాగే కామింగ్ ద మైండ్ అండ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లలో బుద్ధి. సమత, విపాసన అనే పద్ధతుల ద్వారా మనసుని
కామ్ చేసుకోవడం, అంటే మనసు అలజడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉంచుకోవడం మీద బుద్ధుడు మాట్లాడినట్టుగా ధర్మపదంలో కావచ్చు, మిగతా స్క్రిప్చర్స్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని వచ్చిన కొటేషన్. ఈ కొటేషన్ ఆ అమ్మాయి పెట్టింది. అంటే ఆ అమ్మాయిలో కూడా ఈ ఈ అవసరం కనబడుతుంది. ఇవాళ చాలా మనందరికి కూడా ఇది అవసరం. మన మైండ్ అలజడిగా ఉంటుంది. అనేక విషయాలు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. టెన్షన్ సిచ్యువేషన్స్ ఉంటాయి. దీనికి మనకి డాక్టర్లు కూడా మొన్న కూడా నాకు ఒక ఫేమస్ కార్డియాలజిస్టు తో మాట్లాడితే ఆయన ఏం చెప్పాడంటే, నీలో ఎక్కడో కొంత టెన్షన్ ఉంది, అది ఎలా తగ్గించుకోవాలో నాకు కూడా తెలియదు. మేము అందరికీ చెప్తుంటాం మెడిటేషన్ చేయండి, అది చేయండి అని. అది నువ్వే ఆలోచించుకొని నీ అలజడిని తగ్గించుకో అనే ఒక సలహా పడేశాడు నాకు. కాబట్టి ఇలాగా ఈ అమ్మాయికి కూడా అది ఉంది. క్లియర్‌గా తెలుస్తుంది. అమ్మాయి పోయెట్రీ చదివినా, అమ్మాయి ఇది చదివినా. సో దాన్ని అందరిలో ఉంటుంది. దీన్ని మనం ఎలాగ మేనేజ్ చేసుకుంటా, మనం ఫిజికల్ హెల్త్‌ని ఎలా మేనేజ్ చేసుకుంటా వెళ్తుంటామో, మనకు ఒక డయాబెటిక్, ఒక బీపీ వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్తాం. డయాబెటిక్ కంప్లీట్‌గా నయం కాదు, బీపీ నయం కాదు, ఆస్మా నయం కాదు. ఇలాంటి అనేక 100 జబ్బులు నయం కావు. కానీ మేనేజ్ చేసుకుంటా వెళ్తుంటాం. అలాగే మెంటల్‌గా కూడా మనకు అనేక యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, న్యూరోసిస్ ఉంటుంది, రకరకాల సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. వాటిని మనం మేనేజ్ చేసుకుంటా వెళ్ళడమే జీవితం. వాటిని మేనేజ్ చేయకపోతే మనం డెత్తే మనకు శరణ్యం అనిపిస్తుంది. సో అదే ఈ అమ్మాయిలో కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటివరకైతే ఈ పోస్ట్ మార్టం రిపోర్టు కన్క్లూజివ్గా మాత్రం ఆత్మహత్య అనేది తేల్చలేదు. కానీ ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఇది ఆత్మహత్య అనేది